అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఏంటో విందామా? ఒక తండ్రి తన కొడుకుతో, ఏంట్రా, ఎలాగైనా సరే అమెరికాలో ఎంఎస్ చదవాలి. మా చుట్టాల పిల్లలు అందరూ అక్కడ చదువుకుంటున్నారు. మా అన్నయ్య గారి అబ్బాయి కూడా అక్కడే. ఒకసారి నువ్వు సెటిల్ అయిపోతే మాకు బెంగలేదు అంటూ తల్లి తండ్రి చెప్పిన మాటలకి కొడుకు రమేష్ బుర్ర తిరిగిపోయింది. లేదమ్మా, ఇప్పటికే నాన్న ఆఫీస్లో పిఎఫ్ అంతా వాడేశారు. బ్యాంక్లో 4 లక్షల రూపాయలు ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని బీటెక్ చదివించారు. నాకు క్యాంపస్లో జాబ్ వస్తుంది అనుకుంటే అది కూడా రాకుండా పోయింది. ఏదో ఫస్ట్ క్లాస్ మార్కులు వస్తున్నాయి కానీ అంత పెద్ద చదువు చదవలేను అంటూ చెప్పాడు రమేష్. లేదు, చదువుతావు. ఇప్పుడు నువ్వు గనక అమెరికా వెళ్ళి చదువుకోకపోతే ఆ పిల్లలందరి ముందు చిన్నతనంగా ఉంటుంది. వాళ్ళందరూ లక్షల్లో జీతాలు తీసుకుంటూ ఉంటే నీకు ఇండియాలో 50,000 సంపాదిస్తే మన అప్పులు ఏమి తీరుతాయి? నా పేరు మీద ఉన్న ఈ బిల్డింగ్ ఉంది కదా, తాకట్టు పెట్టి చదివిద్దాం, రేపు బ్యాంకుకి వెళ్దాం అంటూ ఖచ్చితంగా చెప్పేసింది శాంతమ్మ. వద్దు మమ్మీ, నేను అమెరికా వెళ్ళను. ఇక్కడ ఏదో ఉద్యోగం చూసుకొని సెటిల్ అయిపోతాను. అమెరికా వెళ్ళిన వాళ్ళ బాధలు చూస్తున్నాం కదా. తల్లిదండ్రులకు దూరంగా ఉండటమే కాదు, అక్కడ సరైన ఉద్యోగం రాక పెట్రోల్ బంకుల్లో కూడా పనిచేస్తున్నారు మా ఫ్రెండ్స్ వాళ్ళ అన్నయ్యలు అంటూ కొడుకు రమేష్ చెప్పిన మాటలు అస్సలు వినిపించుకోలేదు తల్లి శాంతమ్మ. ఇది మా ఒక్క కోరిక తీర్చరా అంటూ కొడుకుని గడ్డం పట్టుకొని బతిమలాడారు తల్లి శాంతమ్మ, తండ్రి రఘురామయ్య. రమేష్ తెలివైన పిల్లవాడే కానీ తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు. ఇండియాలోనే ఉండి ఏదో ఉద్యోగం సంపాదించుకొని తల్లిదండ్రులని సుఖపెట్టాలని రమేష్ ఉద్దేశం. కానీ తల్లిదండ్రులు కొడుకుని అమెరికాలో ఎంఎస్ చేయించాలని వాళ్ళ సంకల్పం. చదువు అనేది దేవుడిచ్చిన వరం, బజార్లో దొరికే వస్తువు కాదు. తల్లిదండ్రులందరికీ పిల్లలు ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడాలని ఆశలుంటాయి, మంచి చదువులు చదవాలని ఆశలుంటాయి. కానీ ఆ పిల్లలకి ఆసక్తి, కోరిక, ఆశయం ఉందో లేదో కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. సమాజంలో తమకు గౌరవం పెరుగుతుందని తమ పిల్లల గురించి గొప్పగా చెప్పుకోవచ్చు అనే ఉద్దేశంతో పిల్లల అభిప్రాయాలకు భిన్నంగా ఇలా మొండిపట్టు పట్టిన తల్లిదండ్రుల మాట కాదనలేక అయిష్టంగానే అమెరికాలో కంప్యూటర్ సైన్స్లో చేయడానికి ఒప్పుకున్నాడు రమేష్. అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలంటే గ్రాడ్యుయేట్ రికార్డింగ్ ఎగ్జామినేషన్ స్కోరింగ్ అనేది తప్పనిసరి. అమెరికాలో ఉండే యూనివర్సిటీల్లో ఈ పరీక్షల్లో వచ్చిన స్కోర్ను బట్టి మంచి మంచి కాలేజీల్లో అడ్మిషన్ దొరుకుతుంది. కానీ ఈ పరీక్షల్లో స్కోరింగ్ సంపాదించడమే కష్టం. దీనికోసం ప్రత్యేకమైన కోచింగ్ ఇచ్చే సంస్థలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు కూడా తగినంత స్థిరాస్తిని తనఖా పెట్టుకుని చదువుకోవడానికి అప్పులు ఇస్తున్నాయి. అందుకే మన దేశం నుండి మధ్యతరగతి కుటుంబ విద్యార్థులు ఎంతోమంది అమెరికాలో చదువుకుంటున్నారు. అంతవరకు బాగానే ఉంది. ఇలా ఎన్నో లక్షల మంది విదేశాల్లో చదువుకోవడానికి వెళ్ళి చదువు పూర్తి చేసుకుని సరైన ఉద్యోగం లభించక అక్కడే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని బతుకుతున్నారు. ఈ భయం రమేష్కు కూడా ఉంది. చాలామంది స్నేహితుల అనుభవాలు విని భయపడిపోయాడు. సరే, ముందు జిఆర్ఈ ఎగ్జామ్ రాయాలి కదా, స్కోర్ సంపాదించాలి కదా. మంచి స్కోర్ రాకపోతే ఎక్కడా సీటు రాదు అనుకుంటూ జిఆర్ఈ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టాడు రమేష్. హైదరాబాద్లో రోజు ఉదయం 10 గంటల నుండి సాయంకాలం 4 గంటల వరకు కోచింగ్ క్లాసెస్, అక్కడ నుండి 1 గంట రెస్ట్ తీసుకొని మళ్ళీ ప్రిపరేషన్, రాత్రి 10 గంటల వరకు. ఇలా సాగిపోతుంది రమేష్ జీవితం. సెలవు రోజుల్లో ఇంటికి వెళ్ళడం కూడా మానేశాడు. పాపం తల్లిదండ్రులకు ఇచ్చిన మాట ప్రకారం కష్టపడి చదువుకుంటున్నాడు రమేష్. తల్లిదండ్రులకు ఫోన్ చేసినప్పుడల్లా ప్రిపరేషన్ ఎలా జరుగుతుందో అని అడుగుతారు.
తప్పితే ఏం తింటున్నావు, వేళకి తింటున్నావా లేదా అని కూడా అడగడం లేదు. భోజనం బాగుంటుందా అని కూడా అడగడం లేదు. కనీసం ఆదివారం పూటైనా ఇంటికి వచ్చి వెళ్ళు అని చెప్పడం లేదు. ఇంటికి వస్తే చదువు పాడైపోతుందని వారి అభిప్రాయం. అయినా ఇంత డబ్బు ఖర్చు పెట్టి చదివిస్తున్నారు కాబట్టి వాళ్ళ కోరికలు తీర్చడం తమ బాధ్యత అనుకున్నాడు రమేష్. అందుకే మనసు పెట్టి చదవడం ప్రారంభించాడు. ఎంత కష్టపడినా మన అదృష్టం కూడా కలిసి రావాలి. అలా 2 సార్లు GRE పరీక్ష రాసినా మూడోసారి కానీ మంచి మార్కులు సంపాదించలేకపోయాడు రమేష్. అయినా తల్లిదండ్రులు ఓపిగ్గా ఫీజులు కడుతూ రమేష్ని ప్రోత్సహించారు. రమేష్ తల్లిదండ్రుల ఆనందానికి హద్దు లేదు. పిల్లవాడు MS చేసినంత ఆనందపడ్డారు. ఇక అమెరికాలోని యూనివర్సిటీల్లో మాస్టర్స్లో సీటు సంపాదించడమే తరువాయి. విద్యార్థిగా విదేశాలకు వెళ్తున్నా సరే వీసాలు, పాస్పోర్ట్లు తప్పనిసరి. వీసా సంపాదించాలంటే ఒక్కొక్కసారి చుక్కలు కనిపిస్తాయి. కానీ దైవం అనుకూలించి తేలిగ్గానే వీసా, మంచి యూనివర్సిటీలో సీటు సంపాదించాడు రమేష్. కలిసొచ్చే కాలం ఉంటే నడిచొచ్చే కొడుకు పుడతాడు అనే సామెత ఉంది కదా. అలాగే ఎక్కువ కష్టపడకుండానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎడ్యుకేషనల్ లోన్ కూడా శాంక్షన్ చేశారు. అన్ని పనులు సక్రమంగా జరిగి తాము కోరుకున్నది జరగడంతో స్వామి మొక్కు తీర్చుకుని రమేష్ని అమెరికా ఫ్లైట్ ఎక్కించారు తల్లిదండ్రులు ఆనందంతో. మన జీవితంలో ఎలా జరగాలని రాసిపెట్టి ఉంటే అలాగే జరిగిపోతుంది. మనం ఎంత కాదనుకున్నా. అలాగే రమేష్ MS కంప్యూటర్ సైన్స్లో జాయిన్ అయిపోయాడు. కొత్త వాతావరణం, కొత్త ఊరు, అంతా కొత్తగా ఉంది. కలలో కూడా ఎప్పుడు చూస్తాను అనుకున్న ప్రదేశం కాదు. ఒక్కోసారి ఇష్టం లేని పని కూడా అక్కడకు చేరిన తర్వాత అక్కడున్న పరిస్థితులను బట్టి, వాతావరణం బట్టి వాటి మీద శ్రద్ధ కలుగుతుంది. అలాగే అక్కడ చేరిన ఇతర విద్యార్థుల స్ఫూర్తి చూసి రమేష్ కూడా ఉత్సాహం కలిగి చదువు మీద శ్రద్ధ పెరిగింది. ఎంతో కష్టపడి క్లాసులకు అటెండ్ అవ్వడం, పాఠాలు శ్రద్ధగా చదువుకోవడం, వీకెండ్స్లో టూర్సు, స్నేహితులతో పార్టీలు, ఇలా 2 సంవత్సరాలు కంప్యూటర్లో MS పూర్తి చేయలేకపోయాడు రమేష్. తల్లిదండ్రులు బాధపడతారని పరీక్ష పాస్ అయ్యానని అబద్ధాలు చెప్తున్నాడు. ఇక రమేష్ తల్లిదండ్రులు ఆనందానికి హద్దే లేదు. ఇక అక్కడి నుంచి రమేష్ ఉద్యోగాల వేట మొదలుపెట్టాడు. బీటెక్ డిగ్రీ చేతిలో ఉంది కదా. ఎంత ప్రయత్నించినా ఎక్కడా ఉద్యోగం దొరికే పరిస్థితి కనపడలేదు రమేష్కి. అన్ని రంగాలలోనూ తీవ్ర స్తబ్దత ఏర్పడింది. ఎటు చూసినా అయోమయ పరిస్థితి. ఈ సమయంలో ఉద్యోగం ఇచ్చేవాళ్ళు ఎవరుంటారు? రోజులు గడవడం కష్టంగా ఉంది రమేష్కి. డబ్బులు లేకపోతే రోజు గడవదు. చదువు అయిపోయిన తర్వాత కూడా తల్లిదండ్రుల దగ్గర నుంచి డబ్బు తీసుకోవడం రమేష్కి ఇష్టం లేదు. అయినా అంత డబ్బు పంపించడం అంటే తండ్రికి చాలా కష్టం. బ్యాంక్ లోన్ వాయిదాలు కట్టవలసిన సమయం కూడా దగ్గరకు వచ్చింది. 2 సంవత్సరాల చదువుకి మొత్తం 40 లక్షలు ఖర్చయింది. అంతా బ్యాంక్లోనే. నెలకు వచ్చి 50,000 రూపాయల వాయిదాకి కట్టాలి. ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోయింది రమేష్కి. ముందుగానే ఈ విషయాన్ని ఊహించి తల్లికి చెప్పినా తల్లిదండ్రి ఇద్దరూ కూడా ఎవ్వరూ ఒప్పుకోలేదు. ఇప్పుడు పీకల మీదకు వచ్చింది పరిస్థితి. లోన్ వాయిదాలు కట్టకపోతే ఇల్లు వేలం వేసే పరిస్థితి వస్తుంది. దాంతో ఉండడానికి ఇల్లు లేకపోవడం సరికదా, పరువు కూడా పోతుంది. రమేష్ ఇలా రోజులు భారంగా గడుస్తున్నాయి రమేష్కి. ఒకవేళ ఇంటికి వెళ్ళిపోతే ఈ ఖర్చులు కలిసి వస్తాయి అని ఆలోచించి తల్లికి తండ్రికి ఫోన్ చేశాడు. తల్లి అయితే, ఏంటి నువ్వు వచ్చేస్తావా? మేము ఇక్కడ అందరికీ ఏం సమాధానం చెప్పుకోవాలి? నువ్వేదో పెద్ద ఉద్యోగం సంపాదించి లక్షలు సంపాదిస్తావనుకున్నాం. ఇలా తుస్సుమనిపిస్తే మా పరువు ఏం కావాలి? బ్యాంక్ లోను అన్నీ ఎలా కట్టాలి? మేము ఎలా బతకాలి? నీ మీద లక్షల కట్నం సంపాదించవచ్చునని ఆశ పెట్టుకొని ఉన్నాము.
నువ్వు 6 నూరైనా 100 ఆరైనా అక్కడి నుంచి రావడానికి వీల్లేదు. కనీసం పెట్రోల్ బంకులో జాయిన్ అయ్యి అక్కడే కాలక్షేపం చేయి. మేము ఈలోగా మంచి పెళ్లి సంబంధం చూసి అమెరికాలో ఉన్నాడని చెప్పి లక్షల కట్నం సంపాదిస్తాం. అటు తల్లి చెప్పిన మాటలు తీవ్ర మనస్తాపానికి గురి చేశాయి రమేష్ని. రోడ్డు మీద పిచ్చివాడిలా అటు ఇటు తిరగడం ప్రారంభించాడు. చేయడానికి పని లేదు, చేతిలో డబ్బు లేదు. కాలేజీలో సీనియర్ అతని ద్వారా తల్లి చెప్పినట్టుగానే పెట్రోల్ బంకులో పార్ట్ టైం జాబ్లో జాయిన్ అయ్యాడు రమేష్. అలా రోజులు భారంగా గడుస్తున్నాయి రమేష్కి. తను చదువుకున్న చదువేంటి, చేస్తున్న ఉద్యోగం ఏమిటి అని రోజూ ఆలోచిస్తూ ఉండేవాడు. ఒకరోజు రమేష్ చనిపోయాడని అమెరికన్ పోలీసుల దగ్గర నుంచి ఫోన్ వచ్చింది రమేష్ తల్లిదండ్రులకి. జేబులో దొరికిన ఉత్తరాన్ని వాట్సాప్లో పెట్టారు అమెరికన్ పోలీసులు రమేష్ తల్లిదండ్రులకి. ఆ ఉత్తరంలో ఏం రాసిందంటే, ప్రియమైన అమ్మకి నాన్నకి, గత 3 సంవత్సరాల నుంచి నేను ఎన్నో బాధలు పడుతూ ఇక్కడ అమెరికాలోనే ఉండిపోయాను మీ కోరిక ప్రకారం. కానీ ఉద్యోగం మటుకు సంపాదించలేకపోయాను. చివరికి అమెరికాలోనే బూడిదగా మారిపోతున్నాను. పిల్లల మాట కూడా కొంచెం గౌరవించండి. పిల్లల మాట కూడా కొంచెం విలువ ఇవ్వండి. తల్లిదండ్రులుగా మీరు కూడా ఒక్క క్షణం ఆలోచించండి. మీ బరువు కోసం మా ప్రాణాలతో ఆడుకోకండి. ఇట్లు అసమర్థుడైన మీ కొడుకు రమేష్. ఈ ఉత్తరం చదివిన వాళ్ళందరికీ కన్నీళ్లు వచ్చాయి. మరి ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.